వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. మరొకసారి యోవేలు ప్రవచన గ్రంథంలో నుండి దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానాల నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, బ్రోకెన్నెస్, విరిగిన స్థితి. సిగ్గు నొందెదరు లేదంటే సిగ్గు నొందరు. ఈ 2 మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిగ్గు అనేది మానవునికి విరిగిపోయిన పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల మన జీవితం విరిగిపోతూ ఉంది. కొన్ని చోట్ల పాపమే కానీ, తిరస్కరణే కానీ, నిందలే కానీ, అవమానాలే కానీ అనేక పర్యాయాలు మనం విరిగిపోయిన పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన విరిగిపోయిన తనాన్ని, బ్రోకెన్నెస్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ ఎదురు బొంగు అనేది ఇరిగిపోయినప్పటికీ దానికి దేవుడు స్పెషల్ డిజైన్ కలిగి ఉంటున్నాడు. అలాగే మనం కూడా లోకం దృష్టిలో కుండ పగిలిపోతే దాన్ని పక్కన పడేస్తారు. కానీ పగిలిపోయిన జీవితాల్లో, విరిగిపోయిన జీవితాల్లో కూడా దేవుడు విలువను చూస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బర్డెన్, భారము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిగ్గు అనేది భారంతో కూడుకుంది. అనేక రకాలైన అవమాన భారము, పాప భారము, అవిధేయత భారము, ఏ రకమైన భారం మన మీద ఉన్నప్పటికీ యేసుక్రీస్తు క్షమాపణ ద్వారా, దేవుని క్షమాపణ ద్వారా ఆ భారం అంతా తొలగించబడుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కీర్తనాకారుడు చెప్పినట్లుగా, పేతురు భక్తుడు చెప్పినట్లుగా మన భారం అంతటిని ప్రభువు మీద వేసేవారంగా ఉండాలి. మన చింత అంతటిని ఆయన మీద మోపేవారంగా ఉండాలి. ఈ పాప భారానికి సంబంధించిన సిగ్గంతటిని దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బిలాంగింగ్, చెందినది, చెందిన వారంగా మనం కనిపిస్తాం. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు. మనము ఎవరము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సిగ్గు తీసేయటానికి, అవమానాన్ని తొలగించడానికి, మనలో ఉన్న బాధలన్నింటినీ విచ్ఛిన్నం చేయటానికి కారణం ఏంటంటే మనము ఆయనకి చెందిన వారము. ఉదాహరణకి ఒక స్కూల్కి చెందిన విద్యార్థి ఎలాగైతే ఆ స్కూల్ బ్యాడ్జిని ధరిస్తుందో మనం కూడా దేవునికి చెందిన వారం. ఆ బ్యాడ్జ్ ఎప్పుడైతే లోకంలో మనకు కనిపిస్తూ ఉందో సాతాను కూడా దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఆయన ప్రజలము అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో దేవుడు మన పైన ఉన్న అవమానం అంతటిని, బాధ అంతటిని తొలగిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ బియాండ్, మించినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవమానాలు, సిగ్గులు, లజ్జాకరమైన పరిస్థితులు ఇవన్నీ కొన్నిసార్లు మన శక్తికి మించి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఆలోచించిన దానికన్నా మించి ఉండొచ్చు. కొన్నిసార్లు మన శత్రువుల కన్నా మించి ఇది ఉండొచ్చు. కానీ వీటిలన్నిటికన్నా మించి దేవుడు మనల్ని ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆయన ఎన్నటికీ మనం మర్చిపోయేవాడు కాదు. ఎన్నటికీ ఆయన ప్రజలకు సిగ్గును ఆయన తీసుకుని వచ్చేవాడు కాదు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. శత్రువు ఎంత అవమానపరచాలి, సిగ్గుపరచాలని చూసినా దానికి మించిన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నా జనులు ఇకెన్నటికీ సిగ్గునందరు అన్న విషయాన్ని మరొకసారి మీరు మాకు నేర్పించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.